కోడి రామకృష్ణ బెస్ట్ డైరెక్టర్ పురస్కారం అందుకోవడానికి కుమారి నందిరెడ్డి గారి తరపున వసంత్ గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. మా ఇంటి బంగారం చిత్రం ద్వారా కుటుంబ కథా నేపథ్యానికి హాస్యంతో యాక్షన్ మేళవించి మానవ సంబంధాలు విలువను చెబుతూ ప్రేక్షకులను చివరి వరకు కట్టిపడేసే దర్శక ప్రతిభను కనబరిచారు. సో నందిరెడ్డి గారికి ఈ అవార్డుని అందజేస్తా ఉన్నారు. ఆవిడ యుఎస్లో ఉండటం వల్ల ఆయన తరపున వసంత్ అవార్డుని తీసుకుంటున్నారు. నందిని రెడ్డి గారికి ఈ స్టేజ్ మీద నుంచి మేము అందరం రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి ఇందాకే మా శంకర్ గారు అన్నట్టుగా వారు రీసెంట్ హిట్ ఇచ్చారు ఇండస్ట్రీకి, మా ఇంటి బంగారం అంటూ. కంగ్రాచులేషన్స్ అండి మా ఇంటి బంగారం టీం అందరికీ కూడా. కోడి రామకృష్ణ బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ పురస్కారం అందుకోవడానికి మురళీకాంత్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. దండోరా చిత్రం ద్వారా కుల వివక్షని అలాగే పరువు హత్యల నేపథ్యాన్ని సరికొత్త కోణంలో ఆవిష్కరించి తొలిసారిగా తన దర్శక ప్రతిభను చాటుకున్నారు మురళీకాంత్ గారు. ఆయనకి కోడి రామకృష్ణ బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డుని అందజేస్తున్నారు. కంగ్రాచులేషన్స్ మురళీకాంత్ గారు. తదుపరి కోడి రామకృష్ణ సేవారత్న అవార్డుని అందుకోవడానికి శ్రీ రంగ చెన్నకేశవరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ శ్రీ రంగ చెన్నకేశవ్ గారిని వేదిక మీదకి ఆహ్వానించాల్సిందిగా కోరుకుంటూ, ఎల్బీ నగర్ డివిజన్ ఐవీఎఫ్ అధ్యక్షులుగా బెస్ట్ టీచర్ అవార్డు తీసుకొని పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి శ్రీ రంగ చెన్నకేశవ్ గారికి ఈరోజు కోడి రామకృష్ణ సేవారత్న అవార్డుతో ఘనంగా సత్కరించుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. సో అందుకు కానీ ఇక్కడ కూర్చున్నటువంటి వారందరూ గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందించాలి. అండ్ కంగ్రాచులేషన్స్. అలాగే తదుపరి కోడి రామకృష్ణ ప్రతిభ అవార్డుని అందుకోవడానికి శ్రీ క్రోవిడి మధులాష్ బాబుని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి ఇందాక తన ఏవి చూసాం మనం, తిను అంతర్జాతీయ స్థాయిలో FAO గ్లోబల్ C2 స్కేల్ కార్యక్రమంలో 3వ స్థానాన్ని సాధించి మరి శృంగవృక్షం గ్రామానికి చెందిన యువ ప్రతిభాశాలిగా మధులాష్ బాబుని ఈరోజు కోడి రామకృష్ణ ప్రతిభ అవార్డుతో సత్కరించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. కంగ్రాచులేషన్స్. మరి తదుపరి కోడి రామకృష్ణ బెస్ట్ ఫిల్మ్ ఎడిటర్ అవార్డుని అందుకోవడానికి ఐ వుడ్ లైక్ టు కాల్ శ్రీ కోదాటి పవన్ కళ్యాణ్ గారిని వేదిక మీదకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ పవన్ కళ్యాణ్ లవ్ స్టోరీ చిత్రానికి ఎడిటర్ గా పనిచేసిన కోదాటి పవన్ కళ్యాణ్ టెన్షన్, రొమాన్స్, యాక్షన్ సన్నివేశాల మధ్య బ్యాలెన్స్ ని చాలా షార్ప్ గా మెయింటైన్ చేశారు. అతని ఫాస్ట్ కట్స్, స్మూత్ ట్రాన్సిషన్స్ వల్ల సినిమాకు థ్రిల్లింగ్ ఫేస్ వచ్చి ప్రేక్షకులను స్క్రీన్ కి కట్టుబడేసింది. ఎమోషనల్ సన్నివేశాల్లో అనవసరమైన ఫ్రేమ్స్ తీసేసి కథ ఫ్లో న్యాచురల్ గా ఉంచడంలో అతని ప్రతిభ స్పష్టంగా కనిపించింది. ఆల్ ది బెస్ట్ ఆల్ ద రికార్డ్ మూవీ టీమ్. మరి తదుపరి కోడి రామకృష్ణ ప్రతిభ అవార్డుని అందుకోవడానికి ఐ రిక్వెస్ట్ శ్రీ సుక్పల్లి రామకృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రిసీవ్ కోడి రామకృష్ణ ఫిల్మ్ అవార్డ్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అలా చేతులు కట్టుకొని ఉంచుంటే చేతులు నొప్పి వచ్చేస్తాయండి. వీ నీడ్ ఓన్లీ అప్రిసియేషన్ టు ఆల్ ద అవార్డీస్. ఐ రిక్వెస్ట్ వన్ మోర్ టైం. నెక్స్ట్ కోడి రామకృష్ణ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ పురస్కారం అందుకోవడానికి శ్రీ సురేష్ బొబ్బిలి గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాం. రాజు వెడ్స్ రాంబాయ్ చిత్రంలో ఫోక్ బీట్స్, మెలడీ ట్యూన్స్ ని గ్రామీణ బ్యాక్డ్రాప్ కి చాలా సహజంగా కలిపి పాటల ద్వారా కథలోని ఎమోషన్ ఇంకా బలంగా నిలబెట్టి మొత్తం చిత్రానికి ఫ్రెష్, క్లీన్ మ్యూజికల్ ఫీల్ తెచ్చిన సంగీత దర్శకుడు శ్రీ సురేష్ బొబ్బిలి గారు. కంగ్రాచులేషన్స్ అండి. ఓకే, మరి తదుపరి కోడి రామకృష్ణ ప్రతిభ అవార్డుని అందుకోవడానికి ఐ రిక్వెస్ట్ డాక్టర్ జి చంద్రప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ డాక్టర్ జి చంద్రప్రసాద్ గారిని వేదిక మీదకి ఆహ్వానించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. జి చంద్రప్రసాద్ గారు, హార్టీ వెల్కమ్ టు యూ అండి. స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డుని అందుకొని పొట్టి శ్రీరాములు సేవా అవార్డు పొందిన భీమవరం డిఎస్ఆర్ కాలేజ్ ప్రిన్సిపల్గా అనూహ్యమైన సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్ జి చంద్రప్రసాద్ గారికి ఈరోజు కోడి రామకృష్ణ ప్రతిభ అవార్డుతో ఘనంగా సత్కరించుకోవడం ఉంది. సో అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి మన చంద్రప్రసాద్ గారికి. హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. అలాగే తదుపరి కోడి రామకృష్ణ ప్రతిభ అవార్డుని అందుకోవడానికి శ్రీ
కొత్తైటి శాంతారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం టు రిసీవ్ కోడి రామకృష్ణ ప్రతిభ అవార్డ్. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని వేదిక మీదకి ఆహ్వానించాల్సిందిగా కోరుకుంటున్నాం. మరి వీరు 40 సంవత్సరాలు రంగస్థల బుర్లితెర సినీ నటుడిగా ప్రస్థానం పూర్తి చేసుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న పాత్రికేయులు. మరి అందుకు గాను ఈరోజు కోడి రామకృష్ణ ప్రతిభ అవార్డుతో శ్రీ శాంతారావు గారిని సత్కరించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. అందరూ కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మా శాంతారావు గారికి. కంగ్రాచులేషన్స్ అండి. అలాగే తదుపరి కోడి రామకృష్ణ సేవా అవార్డుని అందుకోవడానికి శ్రీ ఇమ్మడి నాగ సత్య వెంకటరత్నం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రాజేష్ గారు, ఐ రిపీట్, శ్రీ ఇమ్మిడి నాగ సత్య వెంకటరత్న గారు, హార్టీ వెల్కమ్ టు యూ అండి. వీరు పాలకొల్లులో ఎలక్ట్రానిక్స్ అలాగే హోమ్ అప్లయన్సెస్కు అసోసియేషన్కు కార్యదర్శిగా, పాలకొల్లులో అలాగే వాసవి క్లబ్కు పాస్ట్ ప్రెసిడెంట్గా, అలాగే అదే పాలకొల్లులో ఎన్నో సేవలు అందించినటువంటి కారణాన ఈరోజు కోడి రామకృష్ణ సేవారత్న అవార్డు అందుకుంటున్నారు. తదుపరి కోడి రామకృష్ణ ప్రతిభ అవార్డుని అందుకోవడానికి శ్రీ విజయ్ ఎర్రంశెట్టి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ శ్రీ విజయ్ ఎర్రంశెట్టి గారిని వేదిక మీదకి ఆహ్వానించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వారి టీం అందరినీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ సంవత్సరంలో 7 సినిమాలకు కథ, మాటలు, పాటలు, దర్శకత్వం చేసిన యువ దర్శకులు శ్రీ విజయ్ ఎర్రంశెట్టి గారు. వారి టీం అందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి వీరికి కోడి రామకృష్ణ ప్రతిభ అవార్డుతో ఘనంగా సత్కరించుకోవడం మాకెంతో ఆనందంగా ఉంది. ఎవ్రీబడి ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ దిస్ యంగ్ డైరెక్టర్. కంగ్రాచులేషన్స్. మీరు తీసినటువంటి 7 చిత్రాలు మన తెలుగు పరిశ్రమలో మంచి సూపర్ డూపర్ హిట్ చిత్రాలు కావాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. తదుపరి కోడి రామకృష్ణ సేవా అవార్డుని అందుకోవడానికి శ్రీ దిలీప్ కుమార్ రాజు గారిని సగౌరవంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ శ్రీ దిలీప్ గారిని వేదిక మీదకి ఆహ్వానించాల్సిందిగా కోరుకుంటున్నాం. హార్టీ వెల్కమ్ అండి. అలాగే వీరు మన స్వర్గీయ కోడి రామకృష్ణ గారి మిత్రులు. మరి వారు లలిత కళాంజలి నాటక అకాడమీకి 37 సంవత్సరాలుగా ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. అలాగే ASNM కాలేజీ చైర్మన్గా విశేష సేవలు అందించినటువంటి కారణాన ఈరోజు దిలీప్ కుమార్ గారికి కోడి రామకృష్ణ సేవా అవార్డుని అందిస్తున్నారు. ఇక్కడ ఉన్న వారందరూ కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ కోడి రామకృష్ణ బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ పురస్కారం అందుకోవడానికి రామ్ అబ్బరాజ్ గారి తరఫున సాయిని వచ్చి అవార్డు తీసుకోవాలని కోరుతున్నాను. నారీ నడు మురారి చిత్రంలో లవ్ ట్రయాంగిల్ ని ఫ్యామిలీ ఎమోషన్స్ తో కథానాయకుడు తన జీవితంలో ఎదుర్కొనే కొన్ని ఊహించిన సంఘటనలు, వాటి వల్ల ప్రేమ కలగడం, కుటుంబ బంధాల్లో వచ్చే సమస్యలు నడిచే ఒక సాధారణ కథకు ఓవర్ డ్రామా లేకుండా చమత్కారంగా స్క్రీన్ ప్లే అందించిన రైటర్ అండ్ డైరెక్టర్ రామ్ అబ్బరాజ్ గారు ప్రతిభకి ఈ పురస్కారం లభిస్తుంది. ఓకే, తదుపరి కోడి రామకృష్ణ ప్రతిభ అవార్డుని అందుకోవడానికి రీసెంట్ గానే అమ్మా నాకు అబ్బాయి కావాలనే చిత్రంలో సాంగ్ రిలీజ్ అయ్యి యూట్యూబ్ లో సంచలనం సృష్టించింది. సో అందులో నడిచినటువంటి హీరో శ్రీ పవన్ మహావీర్ గారిని సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ శ్రీ పవన్ మహావీర్ని గారిని వేదిక మీదకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తూ, అలాగే మా ప్రొడ్యూసర్ శైలజ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే డైరెక్టర్ ప్రభాకర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అమ్మా నాకు అబ్బాయి కావాలి చిత్రంలో తొలి హీరోగా పరిచయమైనటువంటి యంగ్ అండ్ డైనమిక్ హీరో శ్రీ పవన్ మహావీర్ గారు. సో మరి ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ కూడా రేపే ఉండబోతోంది. అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు అమ్మా నాకు అబ్బాయి కావాలి మూవీ టీమ్. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మూవీ టీమ్ని అభినందించాల్సిందిగా కోరుకుంటున్నాం. హౌస్ని కూడా సూచించినటువంటి దిక్సూచిగా కూడా ఉన్నారు. మరి అలాంటి గొప్ప వ్యక్తికి పద్మశ్రీ రావడం మనకి ఎంతో ఆనందంగా ఉంది. మరి పద్మశ్రీ వచ్చినటువంటి శుభ సందర్భాన మన తుమ్మలపల్లి రామచంద్రనాథ్ గారు ఈరోజు తొలి సత్కారం అందిస్తున్నారు. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. అలాగే ఇప్పుడే విచ్చేసినటువంటి మా శ్రీ కె అశోక్ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ సార్. హాయ్ సార్.
వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇండస్ట్రీకి ఉండాలని కోరుకుంటున్నాం. అండ్ ఐ రిక్వెస్ట్ మన తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రధాన కార్యదర్శులు అలాగే నటుడు నిర్మాత శ్రీ కె అశోక్ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ జాయిన్ ద సీట్స్. మరి అన్నమయ్యలో ఇప్పటికీ ఎప్పటికీ ఏ తరం వారికైనా సరే వెంకటేశ్వర స్వామి అంటే ఇలాగే ఉంటారేమో అనిపిస్తుంది. అలాగే శ్రీరాముడు కూడా ఇలాగే ఉంటారేమో అనిపిస్తుంది మన సుమన్ గారిని చూస్తే. మరి వారు చేసినటువంటి పాత్రలు కోకళ్ళలు ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. కంగ్రాచులేషన్స్ సార్ ఫర్ రిసీవింగ్ కోటి రామకృష్ణ అవార్డ్. అలాగే తదుపరి కోటి రామకృష్ణ ఫిలిం అవార్డుని అందుకోవడానికి అంబికా దర్బార్ భక్తి అధినేత శ్రీ అంబికా కృష్ణ గారిని, ఎస్ మా అంబికా కృష్ణ గారు ఎన్ని సంవత్సరాలైనా సరే వారు కూడా ఒక యంగ్ హీరోగా ఉంటారు. మరి వారికి అవార్డుని అందజేయవలసిందిగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరినీ కోరుకుంటున్నాం. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. మన ప్రీతమ నిర్మాత అలాగే అంబికా దర్బార్ భక్తి అధినేత శ్రీ అంబికా కృష్ణ గారు. అమ్మని మర్చిపోలేము, అంబికాని మర్చిపోలేము. ఈ కొటేషన్ని నా పిల్లలు కూడా మర్చిపోలేరు. అలాంటి ఒక చక్కటి కొటేషన్తో కొన్ని తరాల అంబికా దర్బార్ భక్తిని ముందుకు తీసుకెళ్తున్నారు అంబికా కృష్ణ గారు. వారి పెళ్లి పుస్తకంలో పాట వాళ్ళ ఎప్పుడూ మెమొరబుల్గానే ఉంటుంది. సో మరి ఈరోజు మన అందాల సినీ నటి బాపు బొమ్మ గారికి కోటి రామకృష్ణ గారి అవార్డుని అందజేస్తూ వారిని సత్కరించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. అందరూ ఒకసారి మన దివ్యవాణి గారికి గట్టిగా చప్పట్లు కొట్టాలి. మన బాపు బొమ్మ గారి గురించి తెలియని వాళ్ళంటూ లేరు. మరి ఇందాక మనం చెప్పినట్టుగా పెళ్లి పుస్తకం ఈనాటికి ఏనాటికి ఎప్పటికీ ఒక చిరస్థాయిగా నిలిచిపోతా అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మా రఘురామకృష్ణ గారి చేతుల మీదుగా శ్రీ కెఎస్ రామారావు గారికి కోటి రామకృష్ణ ఫిలిం అవార్డుని అందిస్తున్నారు. అభిలాష, ఛాలెంజ్, మర్ణమృదంగం, అలాగే సువర్తపురం పోలీస్ స్టేషన్, చంటి లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు క్రియేటివ్ కమర్షియల్ నిర్మాత, ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ అధ్యక్షులు శ్రీ కెఎస్ రామారావు గారికి కోటి రామకృష్ణ ఫిలిం అవార్డుని అందజేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. అలాగే తదుపరి కోటి రామకృష్ణ ఫిలింని అందజేయవలసిందిగా శ్రీ రేలంగి నరసింహారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మా రఘురావు గారికి కోటి రామకృష్ణ ఫిలిం అవార్డ్ అందిస్తున్నారు. మరి రేలంగి నరసింహారావు గారు ఎన్నో చిత్రాలకి దర్శకత్వం వహించారు, అలాగే నిర్మాతగా ఉన్నారు. సో వారికి ఈరోజు ఈ అవార్డుని అందజేయడం ఎంతో ఆనందంగా ఉంది. వారు డైరెక్ట్ చేసిన అమ్మో బొమ్మలో మంత్రం ఇప్పటికీ కంఠస్థం ఉంటుంది అందరికీ, అంత ఫేమస్. అందుకే సార్ చెప్పట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందుకోవడానికి శ్రీ వీరశంకర్ గారిని వేదిక మీదకి రావాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం. రఘురామకృష్ణ గారి చేతుల మీదుగా శ్రీ వీరశంకర్ గారిని సత్కరించాల్సిందిగా కోరుకుంటున్నాం. గుడుంబా శంకర్లో 2 ప్యాంట్లు వేయించని ఈ పవన్ కళ్యాణ్ గారిని కొంచెం యూనిక్గా చూపించి ఇప్పటికీ ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక మంచి హిట్ ఆల్బమ్ కూడా ఇచ్చారు గుడుంబా శంకర్ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీ టి ప్రసన్న కుమార్ గారికి కోటి రామకృష్ణ ఫిలిం అవార్డుని అందజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మన తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి శ్రీ టి ప్రసన్న కుమార్ గారు. వారిని అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలండి.
తదుపరి కోటి రామకృష్ణ గారి అవార్డుని అందుకోవడానికి శ్రీ కె అశోక్ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రఘురామకృష్ణ గారి చేతుల మీదుగా అశోక్ కుమార్ గారికి చిరు సత్కారం. మరి వీరు నటుడుగా, నిర్మాతగా, అలాగే ప్రెసిడెంట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. మరి వీరు ఎన్నో చిత్రాల్లో విలన్గా నటించి మా చిన్నప్పుడు అమ్మో విలన్ అంటే ఇలా ఉంటారా అని ఒక భయాందోళనని కూడా క్రియేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మాకు అంత మంచి చిత్రాలను అందించారు. థ్యాంక్ యూ. అవార్డులు అందజేశారు. మరి ఇప్పుడు వేదికను అలంకరించిన వారి ముఖ్య అతిథులందరి చేతుల మీదుగా మన RRR గారికి చిరు సత్కారం. అందరూ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి రఘురామకృష్ణ గారికి. థ్యాంక్ యూ అండి. రోజు మనం కొన్ని చిత్రాల పాటల్ని చూసాము, టీజర్ని చూసాము, ఏవేలు చూసాం. మరీ ముఖ్యంగా కంప్లీట్ తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అంటే కంప్లీట్ ఏఐతో నిర్మించినటువంటి యమకింకరుడు రిటర్న్స్ 1 అనే చిత్రానికి సంబంధించి మన యూనివర్సల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తరపు నుంచి యూనివర్సల్ బుక్ ఆఫ్ రికార్డ్ స్థానం పొందింది మన యమకింకరుడు రిటర్న్స్ 1. సో మనందరం కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఇందాక నేను చెప్పినట్టుగా భీమవరం టాకీస్లో వచ్చినటువంటి చిత్రాల్లో ఐస్ క్రీమ్ 1, ఐస్ క్రీమ్ 2 చిత్రంతో టేకింగ్ కంప్లీట్గా మారిపోయింది. రెడ్ కెమెరా ఉంటేనే సినిమా ఏమో అనుకున్నటువంటి ఆ టైంలో లేదు, చిన్న కెమెరాలతో కూడా సినిమా తీయచ్చు అని రామ్ గోపాల్ వర్మ గారితో మన తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారే ఫస్ట్ ఆ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. మరి ఇప్పుడు కూడా ఏఐ ఇంత ఫాస్ట్గా మూవ్ అవుతుంది మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. సో మరి ఇప్పుడు కూడా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మరి చూడాలి ఇది ఎక్కడి వరకు వెళ్తుందో. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద భీమవరం టాకీస్. మరి ముఖ్యంగా అవర్ హీరో ప్రొడ్యూసర్ శ్రీ తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు. అలాగే డిజిటల్ మీడియా యాంకర్ నరేష్ గారిని వేదిక మీదకి రావాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం. తనదైన శైలితో దూసుకుపోతున్న నరేష్కి రఘురామ్ గారి చేతుల మీదుగా చిరు సత్కారం. ప్రొడ్యూసర్ గారు శ్రీ రామ్ సత్యనారాయణ గారు, స్పీకర్ గారు రాజు గారు, వేదిక మీద ఆశీలైన మా సుమనన్నయ్య, అలాగే మురళీమోహన్ గారు, అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. ప్రెస్ మీడియా వారికి కూడా నా నమస్కారాలు. నా గురువు గారు, నాకు నటుడుగా జన్మనిచ్చిన కోటి రామకృష్ణ గారి పేరు మీద అవార్డ్స్ ఇవ్వటం చాలా సంతోషం అనిపించి ఈ సంతోషంలో పాల్గొందానని వచ్చాను. కానీ ఇంకొక ఆనందం కూడా అందులో ఉంది. ఎప్పుడో రావాలి మా మురళీమోహన్ అన్నగారికి పద్మశ్రీ, ఎప్పుడో. కానీ ఇప్పటికైనా ఇచ్చారు. వారి గౌరవం వారు కాపాడుతున్నారు. ఎందుకంటే ఎన్ని సినిమాలకు ప్రొడ్యూసరు, ఎన్ని సినిమాల్లో హీరో, అలాంటి అన్నకు ఇంత లేటుగా ఇవ్వటం కొంచెం నాకైతే కొంచెం బాధాకరం, కానీ సంతోషం. అనుకోవాలి అనుకున్నాం. మా బంగారాన్ని ఉన్నాడు అక్కడ సుమనన్నయ్య. చాలా సభలకు ఇద్దరం కలిసి వెళ్తుంటాం. ఇవాళ కూడా మురళీమోహన్ అన్న గారికి ఈ పద్మశ్రీ అవార్డు ఇచ్చిన సందర్భంగా మేము కూడా ఇక్కడ అన్నగారితో పాటు ఇక్కడ వేదిక మీద కూర్చుంటే చాలా సంతోషంగా ఉంది. కోటి రామకృష్ణ గారి ఫస్ట్ పిక్చర్లో నేను ఫస్ట్ డే ఫస్ట్ షూటింగ్ రోజే
పేజీన్నర డైలాగ్ ఇచ్చారు. ఏం బాబు చేద్దామా అన్నారు. నేను కొత్తగా పరిచయము, రాజశేఖర్ గారు పరిచయం చేశారు నన్ను. పద్మాలయకు తీసుకెళ్ళి ఆ పేజీన్నర డైలాగ్ చేద్దామా అంటే చేద్దామన్నాను. ఏంటి చేద్దామా అంటే మీ ఇష్టం సార్, చేద్దామా అన్నారు. సరే టేక్ చేద్దాం అన్నారు. టేక్ 1.5 పేజీ, ఒకటే టేక్లో ఓకే, సపోర్ట్లు కొట్టారు, నన్ను అభినందించారు. రెండో సినిమా అంకుశం రిలీజ్ అయిన వారం రోజుల్లో 10 సినిమాలు బుక్ అయ్యాను. ఇప్పుడు కూడా 10 సినిమాలు చేస్తున్నాను. అలాంటి దీవెన పొందాను నా గురువు గారు కోడి రామకృష్ణ గారితో. ఎన్నో సినిమాలు, ఎన్నో రకాల క్యారెక్టర్లు, కొన్ని అయితే కెమెరా ముందు నిల్చొని ఆహా ఇవన్నీ అంటుంటే నేను చేస్తూ వెళ్ళిపోయేవాడిని. కానీ ఎంత సంతోషపడేవారో. ఎన్ని సినిమాలు, ఎన్ని రకాల క్యారెక్టర్లు నాతో వేయించారు. అసలు నేను సినిమా యాక్టర్ అవుతానని కలలో కూడా అనుకోలేదు. మంచి ఉద్యోగం చేయాలి, బాగా చదువుకోవాలి, ఈ కోరిక మాత్రమే ఉండేది నాకు. కానీ అనుకోకుండా కెమెరా ముందుకు రావడం, అనుకోకుండా అదరగొట్టడం, అనుకోకుండా ఎన్ని సినిమాలో ఎన్ని మెట్లు, అది ఊహకందనేది ఇప్పటికీ కూడా నేను కలే అనుకుంటుంటా. అలాంటి నా గురువుగారు కోటి రామకృష్ణ గారి పేరును ఇచ్చే ఈ అవార్డుకు ఎవరైతే తీసుకుంటున్నారో వారంతా కూడా వారిలో కొంత ప్రతిభను పొందుతారు, మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. ఇది నా ప్రగాఢ నమ్మకం కనుక మీకు తెలియజేస్తున్నాను. ఆల్ ద బెస్ట్ అందరికీ. రావణ సత్యనారాయణ గారికి కూడా మంచి అవార్డ్స్ మంచి మనసుతో ఇస్తున్నారు కాబట్టి వారికి కూడా నా నమస్కారాలు, అభినందనలు. రఘురామ కృష్ణ గారు, అలాగే RRR గారికి ఈరోజు మనందరికీ ఇండస్ట్రీకే ఒక అవార్డు వచ్చినట్టుగా ఫీల్ అవుతున్నాం మనందరం కూడా. పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ మురళీమోహన్ గారికి, అలానే మరి అందాల నటుడు సుమన్ గారికి, అండ్ మాకు వన్ ఆఫ్ ద కుటుంబ సభ్యులు ఎప్పుడున్నా కూడానండి అంబికా కృష్ణ గారికి, అందులో ముత్యమంత ముద్దు నా సినిమా ప్రొడ్యూసర్ గారు రామారావు గారికి, అలానే మా డైరెక్టర్ రేలంగి నరసింహారావు గారికి, అందరికీ ప్రసన్న గారికి, అందరికీ కూడా మా సహోదరులు రామ్ సత్యనారాయణ గారికి, మీడియా మిత్రులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక చిన్న సంఘటన మీకు జ్ఞాపకం చేసుకోవాలని నేను ఆశపడుతున్నానండి. నా 13 సంవత్సరాలప్పుడు చల్లని రామయ్య చక్కని సీతమ్మలో మా అక్కయ్య సార్కి డాక్టర్ క్యారెక్టర్ చేయటం, నా 13 సంవత్సరాలప్పుడు నేను ఫస్ట్ టైం చూసినటువంటి నటులు పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ మురళీమోహన్ గారు. భారతదేశంలో ఎంతోమంది ప్రజలు ఉండగా వాళ్ళల్లో ఒక నటుడుగా ఎన్నో కష్టాలు నష్టాలు, ఆర్టిస్ట్ లైఫ్ అంటే అది ఆర్డినరీ కాదండి. నేను చిన్నపిల్లప్పుడు చూశాను సార్ ఫుడ్ బ్రెడ్లు అన్నీ రోస్ట్ చేసుకొని ఓన్లీ చికెన్ మాత్రం, ఐఎమ్ రైట్ సార్, తింటూ ఎక్కడ తారతమ్యము, అహంకారము, గర్వము అనే దానికి చోటు ఇవ్వకుండా, మేము అప్పుడు చాలా అప్కమింగ్, మా మమ్మీ మేమంతా రెండమ్మ పక్కన కూర్చోబెట్టుకోండి అని అదే చెరగని చిరునవ్వు. దిక్కులు చూడకు రామయ్య పక్కనే ఉన్నది సీతమ్మ, దిక్కులు చూడు రామయ్య అవార్డు గ్రహీత పద్మశ్రీ అయ్య, మై హార్టీ కంగ్రాట్స్ అయ్యా. అలానే మన సింహం RRR గారు పారిశ్రామికవేత్తగా ఎంతో ఆదరణతో కళల పట్లటువంటి ఆయనకున్నద ఆదరణ, మరి ముఖ్యంగా పొలిటికల్ ఆయన రూలింగ్ పార్టీలో ఉంటూ ఆయన చేసిన విధానం ప్రజల్ని ఆకట్టుకుంటూ నిజాన్ని నిర్భయంగా తీసుకొస్తా ఆ వీడియోస్ రియల్లీ అప్రిషియేట్ సార్. నేను అప్పుడు టీడీపీలో ఉన్నానండి. అఫ్కోర్స్ నా రాజకీయ ప్రవేశానికి కారకులు మా అంబికా కృష్ణ గారు, రాజకీయం అంటే నన్ను తెలియని తీసుకొచ్చారు. సో ఈరోజు ఆయన శాసనసభ్యులుగా ఉండటం ఐ థ్యాంక్ టు గాడ్ అండి. అలానే ఈరోజు కోడి రామకృష్ణ గారు మన మధ్య లేకపోయినప్పటికీ ఒక శిష్యుడు అనుబంధంగా ఈరోజు నుంచి మీ పేరు తుమ్మలపల్లి సత్యనారాయణ గారు కాదండి, తుమ్మలపల్లి కళాక్షేత్రం. ఈ కళాక్షేత్రం కళలని ఆదరిస్తూ అభిమానిస్తూ, అలానే నాకు 3 హిట్స్ ఇచ్చినటువంటి మా రేలంగి నరసింహారావు గారికి, అలానే నాకు బాపు బొమ్మ అనేది నా ఇంటి పేరుగా ఎలా మార్చబడిందంటే సీతా గారి కోసము బాపు గారు ముత్యమంత ముద్దు సీరీ తెప్పించుకొని చూడటం, ఎవరండి ఈ అమ్మాయి ఒడ్డు పొడుగు చాలా చక్కగా ఉన్నదని చెప్పని నాకు పెళ్లి పుస్తకం రావటం,
మరి ఈరోజు అందులో హీరోగా చేసినటువంటి అవార్డు గ్రహీత పద్మశ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు మన మధ్య లేకపోయినప్పటికీ కూడా ఆయనకి కూడా హార్టీ కంగ్రాట్స్ చెప్పుకుంటూ, మధ్య అంటే మీన్స్ అయ్యో అపార్థం చేసుకోకండి, అంటే ఈ వేదిక మీద ఆయన లేకపోయినప్పటికీ కూడా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే పక్కలో బల్లాన్ని పెట్టుకొని థ్యాంక్ యూ. వారు ఈ వేదిక మీద లేకపోయినా కూడా వారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు నేను తెలియజేసుకుంటూ, అండర్లైన్ దిస్ పాయింట్. ఏం లేదులేండి, ఆయన అందరి దగ్గర వేరే, మా దగ్గర వేరే. హీ నోస్ వెల్ వాట్ ఈస్ దివ్యవాణి అనేది. అలానే మరి ఈ యొక్క కోడి రామకృష్ణ ఇప్పుడు ఆయన ఒక చక్కని మాట చెప్పారు, మేమంతా కోడి పిల్లలు అండి అని. ఈ కోడి పిల్లలు అవార్డ్స్ అందుకున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అండ్ ముందు మరి మా మురళీమోహన్ గారు ఇంకొకటండి, ఒక నటుడు అంటే ఎలా ఉండాలి అనేదే కాకుండా వ్యాపార రంగంలో జైబేరి ఆర్ట్ పిక్చర్స్తో పాటు మరి కన్స్ట్రక్షన్లో కూడాను, అలానే కోడలిని కూతురుగా చూస్తూ టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు నేను దగ్గరుండి చూశానండి వాళ్ళు డెడికేట్ మైండ్తో వర్క్ చేయటం అనేది. మరి అటువంటి వారి యొక్క బ్లెస్సింగ్స్తో అండ్ స్ఫూర్తిగా తీసుకొని దేవుడు ఇంకా ఆయనకి చక్కని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదైనా ఒకటే సార్, ఆకు మీద ముళ్ళు పడ్డా ముళ్ళు మీద ఆకు పడ్డా తండ్రి కోడల అనుబంధం అనేది అనేక మందికి అది స్ఫూర్తిగా ఉండటం చాలా సంతోషకరం. అలానే దీన్ని స్పాన్సర్స్ చేసినటువంటి మా సహోదరులందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ దివ్యవాణి గారు. ముఖ్యంగా మా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డిప్యూటీ స్పీకర్ గారైనటువంటి తిరుమల గారికి నమస్కరిస్తూ, సుమన్ గారికి, దివ్యవాణి గారికి, ముఖ్యంగా మా పద్మశ్రీ మురళీమోహన్ గారికి, ప్రసన్న కుమార్ గారికి, ఇంకా వేదిక మీద చాలామంది అశోక్ కుమార్ గారు, కేఎస్ రామారావు గారు, చాలామంది అందరికీ నమస్కారం. కోడి రామకృష్ణ గారు, దాసరి నారాయణరావు గారు అదొక అధ్యాయం, సినిమా ఇండస్ట్రీలోనే అదొక అధ్యాయం. వాళ్ళు తీసిన సినిమాలు కానీ, వాళ్ళు చూపించిన కథలు కానీ, వాళ్ళు చెప్పిన జీవిత సత్యాలు కానీ బహుశా మళ్ళీ తర్వాత రాలేదేమో నాకు అనిపిస్తుంటుంది. దాసరి నారాయణరావు గారి మాటలు కానీ, కోడి రామకృష్ణ గారి డైరెక్షన్ కానీ, వాళ్ళిద్దరూ ఆయనకి ఈయన శిష్యుడు ఏ రకంగా తర్ఫీదు చేశారంటే ఇందా సుమన్ గారు కూడా చెప్పారు నాకు. దాసరి నారాయణరావు గారు తన యొక్క అసిస్టెంట్లందరినీ కూడా మాటలు రాయాలి, దర్శకత్వం చేయాలి, యాక్టింగ్ చేయాలి, అన్నీ నేర్చుకో అని చెప్పేవారట. మరి కోడి రామకృష్ణ గారిని చూస్తే అసలు ఆయన తీసిన సినిమాలు ఏంటి, ఆ జోనల్స్ ఏంటి, అవి బాబు ఎన్ని రకాల సినిమాలు తీశారంటే అన్ని రకాల సినిమాలు తీశారు. అంటే ఆర్టిస్ట్గా కూడా చేశారు. అటువంటి ఒక రకంగా చెప్పంటే వీళ్ళు చేసే సినిమాలన్నీ కూడా ఒక తీసి ఒక పేజ్ దగ్గర చేయగలిగితే చాలా నాలెడ్జ్ వస్తుంది వాళ్ళ డైరెక్టర్లు కనుక అనిపిస్తుంటుంది. ఎంతోసేపటికి కొట్టుకోవటం, ఫైటు, సాంగు, కొట్టుకోవటం, ఫైటు, సాంగ్. ఈ మధ్యలో మరీ ఎక్కువైపోయినాయి కొట్టుకోవటాలు, అది కూడా డార్క్లో కొట్టుకోవటాలు. ఏంటో నాకు అర్థం కాదు నిజంగా చెప్పాలంటే. ఒక కథ హృదయానికి అత్తుకునేలాగా కథలు తీసుకుని కుటుంబ బాంధవ్యాలన్నీ అద్భుతంగా చూపించగలుగుతూ, కుటుంబంలో ఉన్న సంస్కారాన్ని నలుగురికి పంచుతూ తీసినటువంటి వాళ్ళిద్దరి యొక్క మన కోడి రామకృష్ణ గారి సినిమాలు చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది. ఇక తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు, మా పశ్చిమ గోదావరి జిల్లా, ఇప్పుడు మేము జిల్లా ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా విడిపోయినాయి అనుకోండి. తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు నాకు చాలా ఈయన చూస్తే చాలా గర్వంగా ఉంటుంది. ఎన్ని కార్యక్రమాలు చేస్తుంటారంటే అన్ని రకాలుగా చేస్తూ, ముఖ్యంగా కోడి రామకృష్ణ గారి యొక్క జీవితాన్ని, ఆయనతో ఉన్న స్నేహాన్ని మర్చిపోకుండా ఆయన పేరుతో ఒక అవార్డు కార్యక్రమం పెడతాం ఏంటి, ప్రతి సంవత్సరం అవార్డు ఇవ్వటం ఏంటి, ఎంత ఖర్చుతో కూడుకున్న పనో నాకు తెలుసు. అయినా కూడా బాధ్యతగా ఆయన చేసుకున్నారంటే దట్ ఈస్ కమిట్మెంట్. అది ఒక ఫ్రెండ్షిప్ ఇచ్చే వాల్యూ అని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నాను. అటువంటి మహానుభావుడు కోడి రామకృష్ణ గారిని, వారి ఫ్యామిలీని కూడా నాకు ఆ మధ్యలో ఆయన పోయినప్పుడు కూడా వెళ్ళాం ఆ కార్యక్రమానికి. చక్కటి ఫ్యామిలీ, చాలా బాధ్యతగా, చాలా గౌరవంగా అందరితో మాట్లాడారు. ఆ రోజున కూడా నా బాగా మరి గుర్తు, ఆ రోజున మర్చిపోలేని గుర్తు. వాళ్ళ మిస్సెస్ కానీ వాళ్ళ కూతురు కానీ. నిజంగా చెప్పాలంటే సంస్కారం అనేది ఎలా ఉంటుందంటే ఇంటి యజమాని పెట్టే ఉంటుంది.
ఆ సంస్కారం ఆ కోటి రామకృష్ణ గారు ఆ ఇంట్లోనే కాదు, ఆ సంస్కారాన్ని సినిమాలో కూడా చూపించారు. సంస్కారవంతమైన సినిమాలు తీసి అందరినీ కూడా హృదయానికి హత్తుకులే తీసిన కోటి రామకృష్ణ గారిని ఎప్పటికీ మర్చిపోకుండా మరొకసారి ప్రతి సంవత్సరం జ్ఞాపకం చేస్తున్న తుమ్మల రామసత్యాన్ని గారిని ఎలాగైనా నేను ఖచ్చితంగా ఈ విషయంలో అభినందిస్తున్నాను. ఇప్పుడే నేను చూశాను ఇందాక ఏ టెక్నాలజీ, ఆ సినిమా చూస్తే అసలు ఏందో మనం ఎక్కడున్నామో నాకు అర్థం కావట్లే. ఎన్టీ రామారావు గారిని కానీ, నాగేశ్వరరావు గారిని కానీ, సోహన్ బాబు గారిని కానీ, కృష్ణ గారిని కానీ ఎవరైనా కూడా పూర్తిగా యాక్ట్ చేసి సినిమా టోటల్ ఫీచర్ ఫిలిం తీసేయచ్చు ఆ టెక్నాలజీ తోటి. అటువంటి టెక్నాలజీ వచ్చేసింది. రేపు పొద్దున ఆర్టిస్టులు ఏంటో వ్యవహారం ఏంటో ఎలాగుందంటే అండి, ఏ టెక్నాలజీ నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. జెమిని అని మీ ఫోన్స్లో యాప్ ఉంది కదా, నేను జస్ట్ మన ఫోన్లో అడిగాను, అమ్మ మణిద్వీపంలో అంబికాదేవి ఉంటుంది, చింతామణి గృహంలో అంబికాదేవి ఉంటుంది, దాని మీద నాకు లిరిక్ ఇవ్వమ్మా అని అడిగాను. ఏని 10 seconds లిరిక్ ఇచ్చేసింది. ఇవ్వగానే నాకు పాట కావాలి విత్ మ్యూజిక్ అని అడిగానండి. ఖచ్చితంగా 5 నిమిషాల్లో పాట విత్ లిరిక్ అయిపోయిందండి. ఇప్పుడు మా గుళ్ళో వేస్తున్నాం సాంగ్ చూస్తుంటే. నాకు అసలు అర్థం కావట్లా, ఎక్కడున్నాం మనం? ఒక పాట రాయించాలంటే ఒక రైటర్ దగ్గరికి వెళ్ళి మేము పాట రాయించాలంటే సినిమాలో ఎన్ని కష్టాలు పడేవాళ్ళు మురళీమోహన్ గారికి తెలుసు. ఆ రైటర్ని పట్టుకోవాలి, వాళ్ళు ఖాళీగా ఉండాలి, వాళ్ళు చెయ్యాలి, సాంగ్ చేయాలి. వాళ్ళు పాట ఎప్పుడు తీస్తారు, ఒక చరణం రాసి పంపించేవాడు, రెండో చరణం మళ్ళీ ఆయన కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు. ఈ చరణాలు మరణాలు కరణాలు మాకు తెలియదు, కానీ చాలా ఇబ్బందులు పడారు. కానీ అటువంటిది ఒక్క 10 నిమిషాల్లో మొత్తం పాట విత్ ట్యూనింగ్ అంటే సింగింగ్ కూడా వచ్చేసింది ఏ టెక్నాలజీ. అందుకని ఏ టెక్నాలజీలో మనం ఒక 10 సంవత్సరాల క్రితం ఉన్న వాళ్ళకి ఏ టెక్నాలజీ తెలియదు, ఈ అనుభవం వాళ్ళకి తెలియదు. మనకున్న అదృష్టం ఏంటంటే మురళీమోహన్ గారు కానీ ఆయన పెద్దలు అనుకోండి, ఆయన కన్నా చిన్నవాడైనా మనం ల్యాండ్ ఫోన్ చూసాం, ల్యాండ్ ఫోన్కి ఏ టెక్నాలజీ దాకా మనం చూసాం. నిజంగా చెప్పాలంటే ఈ టెక్నాలజీ యుగంలో మనం బతికినందుకు నిజంగా ధన్యవాదాలు ఆ భగవంతుడికి చెప్పుకుంటూ మరొకసారి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ తుమ్మలపల్లి రామసత్యనారాయణ మరింత ముందుకు ఉండాలని ఇవాళ మళ్ళీ ఇంటర్నేషనల్ అవార్డు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఏ టెక్నాలజీ గట్టిగా అతను చప్పట్లు కొట్టి అభినందించండి. ఫస్ట్ టైము తెలుగు సినిమాలో ఏ టెక్నాలజీతో సినిమా తీసి అందులో హీరోగా యాక్ట్ చేసిన మా తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారికి యాక్ట్ చేయించారు. బొమ్మే. అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అతి ముఖ్య పాత్ర ధరించి ఒక గొప్ప హీరో, చాలామంది హీరోల కన్నా చాలామంది గొప్ప నాయకుల కన్నా నాయకుడైన మా రఘురామరాజు గారికి, హీరో మురళీమోహన్ గారికి, హీరో సుమన్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ ఫంక్షన్కి ఎట్టి పరిస్థితుల్లో నన్ను రమ్మని రామసత్యనారాయణ గారు ఆహ్వానిస్తే నేను రావడానికి కారణం, ఆయన హీరోగా అత్యంత అద్భుతమైన సినిమా రాబోతోంది. హీరోలో ఏ హీరో కూడా కాల్ షీట్లు ఇవ్వడు అనుకునే రోజుల్లో నాకు ఏ హీరో అక్కర్లేదు, నేనే యాక్ట్ చేస్తాను, ఆయనే యాక్ట్ చేశాడు. ఏ హీరోల కన్నా చాలా పెద్ద ఎత్తున ఫైట్లు కానీ, మొన్న క్రిస్టఫర్ నోలన్ పిక్చర్ ఒడిస్సీలో హీరో కన్నా బాగా ఫైట్లు చేసిన సినిమా, అంటే అది కూడా ఏఐలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో తీసిందే. ఈయన కూడా అలాంటి పిక్చరే చాలా అద్భుతంగా చేశాడు. నిజంగానే చెప్తున్నాను, నేను ఆయన మిత్రుడు అని చెప్పట్లేదు, నన్ను పిలిచాడని చెప్పట్లేదు. నేను చూసి ఆశ్చర్యపోయా. మేము ఎవరూ చేయని పిక్చర్ ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో ఆయన హీరోగా యాక్ట్ చేశాడు. అద్భుతంగా, చాలా అద్భుతంగా చేశాడు. 1.5 hour పిక్చరు, మీరు చూసే తెలుస్తుంది ఆయన ఎంత బాగా చేశాడో. అయితే ఆయన 100-150 పిక్చర్లు దాదాపు చేసి రిలీజ్ చేశారు. ఏ పిక్చర్ ఎట్లా ఆడిందనే చూడకుండా ఎన్ని పిక్చర్లు అయినా తీస్తానే ఉన్నారు. అదొకటి ఆశ్చర్యం మాకు. మేము 40 సంవత్సరాలు తీస్తే 46 సినిమాలు తీసాం. ఆయన 4 సంవత్సరాల్లో 400 సినిమాలు తీసేటట్టున్నాడు, అంత స్పీడ్గా. అదేంటంటే మీకు అసలు సినిమా షూటింగ్ చేయటమే రాదని చెప్పి ఇక్కడ చాలామంది ఇప్పుడు ఇచ్చిన అవార్డు గ్రహీతలందరూ ఆయనకి ఎట్లా పనిచేశారో ఆయన సినిమాలు చూస్తే తెలుస్తుంది. మనసు పెట్టి చేశారు. మా దగ్గర ఎంత డబ్బు తీసుకున్నా, ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నా మనసు పెట్టి చేస్తారంటే మాకు కొంచెం డౌట్స్ ఉంటాయి. కానీ రామసత్యనారాయణ గారు డబ్బులు తక్కువే ఇచ్చినా కూడా, అసలు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా ఆయన వెంబటే ఉంటారు. అంత ఎక్కువ మంది ఈరోజు అవార్డు గ్రహీతలు చూస్తే నాకు అర్థమైంది ఆయన సైన్యం ఎంత గొప్పదుందో. ఏమైనా
రామ సత్యనారాయణ గారు డెఫినెట్గా అతి త్వరలో చాలా బీభత్సమైన సూపర్ హిట్ తీసి బ్లాక్ బస్టర్ చేసి ప్రజలుగా మా అందరికీ ప్రత్యేకంగా ఛాలెంజ్ చేసి చూపిస్తారనే నమ్మకం నాకు మొన్న చూపించాడు ఆయన, నాతోనే ట్రైలర్ ఓపెన్ చేయించారు. చాలా అద్భుతంగా ఉంది, ఆశ్చర్యపోయా. అది చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసిన ఆయన కూడా వచ్చారు. ఆయన కూడా అంతే, ఈయన డైరెక్షన్ కూడా ఈయందే దాంట్లో. అదొక విచిత్రం. ఆయనే హీరో, ఆయనే డైరెక్టర్, ఆయనే నిర్మాత, ఆయనే ఆర్టిఫిషియల్ హీరో పైగా. సో ఈయన డెఫినెట్గా సక్సెస్ అవ్వాలి. ఈ ఫంక్షన్ చూస్తే నాకు అర్థమైంది. ఇప్పటిదాకా కూర్చొని ఇంతమంది అవార్డు ఫంక్షన్ ఉండటం కూడా నిజంగా ఆశ్చర్యం. పెద్దలు మురళీమోహన్ గారు లాంటి వాళ్ళు కూడా కూర్చుని ఈ ఫంక్షన్ ఇంత ఇంట్రెస్టింగ్గా ఉండటానికి ముఖ్యమైన కారణం అదే. రఘురామరాజు గారు ఇప్పుడే వెళ్ళిపోవాలి న్యాయంగా అయితే, వాళ్ళందరినీ కూర్చోబెట్టి నన్ను మాట్లాడించడం నిజంగా ఆశ్చర్యం. సో ఆయన మీద ఎంత ప్రేమ లేకపోతే వీళ్ళంతా ఇట్లా కూర్చున్నారు. మా డాక్టర్ రాజు గారు కూడా ఎదురుగుండా కుర్చీలో కూర్చున్నారు. సో ఎనీవే, రామ్ సత్యనారాయణ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఈ కోటి రామకృష్ణ గారి ఫంక్షన్స్ ఇలా ఎప్పుడూ కంటిన్యూగా చేసి ఆయన సంస్మరణార్థం ఇంత గొప్పగా చేయాలని, మీ సినిమాలు బాగా హిట్ అవ్వాలని ముందుగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అతిగా ఆశపడ్డ ఆడది సూపర్ హిట్ అవుతున్న సినిమా తీసిన నిర్మాత బాగుపడినట్టు ఎక్కడా లేదు అని ఒక వాచిక ఉందండి. అలా నేను చచ్చినా హిట్ తీయని ఒట్టేసుకున్నాను సార్. నేను సినిమాని సేఫ్గా ఎలా తీయాలి దీన్ని నేర్చుకున్నా. నా గురువు రామ్ గోపాల్ గారు మాట చెప్పాడు, నువ్వు తీసిన సినిమా ఫ్లాప్ అవ్వచ్చు కానీ నువ్వు ఫ్లాప్ అవ్వకూడదు, అంటే ఏం చేయాలో చెయ్యి అని చెప్పాడు. నేను ఆ పాలసీనే ఫాలో అవుతున్నానండి. నేను సినిమా మా సుమన్ గారు చెప్తుంటారు, శుక్రవారం సినిమా రిలీజ్ అయితే ఫ్లాప్ అయితే సోమవారం సినిమా స్టార్ట్ చేశాను. దానికి కారణం ఏంటంటే నా బడ్జెట్, నా పద్ధతి, సిస్టమ్ అండి. ఎంతమంది ఎన్ని తిట్టినా కూడా నేను నా స్టైల్ మార్చుకోను. ఎందుకంటే నేను హైదరాబాద్ వచ్చేప్పటికి ఉంగరాలు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉంగరాలు ఉన్నాయి. 114 ఫ్లాపులు తీసా. సవినయంగా చెప్తున్నా, 10% హిట్ ఉన్న ఈ ప్రపంచంలో నేను 10% హిట్ సినిమాలు కూడా తీసా. నేను తీసిన 114లో 11 సినిమాలు సూపర్ హిట్ అండి. బట్ ఫ్లాప్ సినిమా కూడా సేఫ్గా ఎలా ఉండాలో నేను తెలుసుకుని చేశాను. మీ అందరికీ ధన్యవాదాలు. హిట్ సినిమా తీస్తాను మాత్రం మీకు అబద్ధం అన్నాను. ఇకపోతే మా అబ్బాయిలు అన్నారు, ఆయన ఉండబెట్టి హీరో తీసి డబ్బు పోగొట్టిన దేనికి మీరే హీరో తీయండి సార్ అన్నారు మా పిల్లలు. అందువల్ల ఎప్పుడైనా నేను పోయినా మా మనవలకి ఏమో చూసుకుంటారు, అట్లీస్ట్ మా తాత ఇలా ఉండేవాడు అని. అందుకే మీకు అందరికీ ధన్యవాదాలు. మా అందరి అభిమాన నటుడు, నిర్మాత శ్రీ అశోక్ కుమార్ గారిని ఒక్క నిమిషం మాట్లాడుతుందో కోరుతున్నా. కోటి రామకృష్ణ గారు ఆయన్ని ఒక విలన్గా తయారు చేశారు. ఆయన నిజంగా అయితే హీరో, నిజంగా అయితే ప్రొడ్యూసర్. ఆయన అందరికీ నమస్కారం. వేదిక మీద అలంకరించిన మిత్రులు, ఉపసభాపతి, రాజకీయాల్లో తనంటూ ఒక సంచలనం సృష్టించి ఒక ప్రభుత్వానికి అంటే ఎదురొడ్డి ఒక తెలుగుదేశం అనే దాన్ని ముందుకు తీసుకొచ్చేదానికి ఆ 4 సంవత్సరాల్లో పోరాడి తన యాక్చువల్గా తన లైఫ్, కెరియర్ అన్నిటినీ పణంగా పెట్టి పోరాడి కంటిన్యూస్గా అధికారం వచ్చేదాకా చేసి నిలబడ్డ ఆయనకి సాల్యూట్. ఎందుకంటే నేను తెలుగుదేశమే, అది మర్చిపోకూడదు. బట్ అంటే నన్ను కూడా లాస్ట్ టైం కూడా పాలిటిక్స్ ఎప్పుడో రమ్మని ఆయన అడిగితే తొందరే ఉంది, నేను ఎంపీగా వస్తానన్నారు. అలానే ఎంపీగా వచ్చారు. ఈ రోజున ఆయన ఇక్కడ రావటం, అలానే మురళీమోహన్ గారు ఆయన పద్మశ్రీ రావటం, ఇది 3వ సారి 4వ సారి పద్మశ్రీ, డిఫరెంట్. అది ఆయన కూడా మంచి మనిషి, సౌమ్యుడు, ప్రతి ఒక్కరిని సమానంగా సమదృష్టితో చూసే వ్యక్తి. అటువంటి వ్యక్తి కూడా ఇక్కడ ఉంటాం. అలానే సుమన్ గారు, నేను సినిమాలో రాకముందల నుంచి చిరంజీవి గారు వాళ్ళ ముందర కూడా వాళ్ళకి సమవుజ్జిగా, వాళ్ళకన్నా బెటర్గా ఆ రోజుల్లో సుమన్ గారు అంటే అంత క్రేజ్ ఉండేది. కానీ మనిషి చాలా సౌమ్యుడు, తన పని తను చేసుకెళ్ళటమే. నేను ఒక పెద్ద సూపర్ హీరో అని కూడా ఏ రోజు ఎక్కడ ఏ క్వశ్చన్ లేదు. రామ్ సత్యనారాయణ గారికి ఆయనకి చాలా మంచి అనుబంధం ఉంది. ఎందుకంటే ఆయన ఇష్టపడి ఏమి ఇస్తారో ఏమి తీసుకుంటారో తెలియదు, కానీ ఇద్దరు చాలా స్నేహంగా ఏ సినిమా ఏ క్యారెక్టర్ 1 డే 2 డే అని చెప్పినా కూడా నా క్యారెక్టర్ నేను ఎప్పుడు కూడా సినిమాల్లో ఉండాలి అనేది ఆయన పాలసీగా పెట్టుకున్నారు. పెద్ద పెద్ద సినిమాలు చేశారు, సూపర్ హిట్ సినిమాలు చేశారు, చిన్న సినిమాలు కూడా చేశారు. ఏంటంటే సపోర్ట్గా ఉండాలని. అటువంటి అటువంటి మంచి మనుషులు బిగినింగ్ నుంచి, ఎందుకంటే అందరి పేర్లు చెప్పాలంటే ఇది ప్రతి ఒక్కరు కూడా అదే మనస్తత్వం ఉన్నాళ్ళు ఇక్కడ ఉన్నాళ్ళు. వాళ్ళందరితో ఇవాళ 15 ఆ రోజు చెప్పాడు 15 సినిమాలు ఓపెన్ చేస్తానంటే నేను అడిగా, ఏంటంటే రామచంద్ర 15 సినిమాలు అంటే రావాలి సార్ అన్నాడు. సారథి స్టూడియోలో జనం కిక్కులు చాటిపోయింది, కెమెరాలు అన్నీ పెట్టాడు. నిజంగా అన్ని పెడుతున్నాం అంటే అన్నీ పెట్టాడు, పెట్టి సినిమా తీశారు.
కానీ ఒకటి మాత్రం చెప్పగలను సార్, ఈయన ఒక్క రూపాయి కూడా నష్టపోరు. ఎందుకంటే ఇందాక రామారావు గారు చెప్పారు, ఆయన పెద్ద సినిమా సూపర్ హిట్ తీసి అయినా ఫైనాన్షియల్ లాస్ అయింది. దమ్ము పెద్ద సూపర్ హిట్, ఆయనకి పాపం పర్సనల్గా లాస్, ఎందుకంటే ఓవర్ బడ్జెట్ పెట్టి. ఆయన మీరు అంత పెద్ద సినిమా తీసి ఏం చేశారు సార్? నేను ఏ సినిమాలో నష్టపోలేదు, నేను గొప్ప అని నేను అన్నాడు. అంటే నేర్చుకోవాలి. ఇప్పుడు ఆయన ఇవాళ ఇంతమంది వస్తున్నారు, ఇన్ని సినిమాలు కంటిన్యూగా తీస్తున్నారంటే ఆయన చెప్పిన మాట, నేను ఒక్క రూపాయి కూడా నష్టపోను, నేను నష్టమైతే సినిమా చేయను. అది ఒక ఆ కాన్సెప్ట్లో తీసుకొని వెళ్తున్నారు. అది సినిమా ఆడుతుందా లేదనేది సెకండరీ, కంప్లీట్ చేస్తున్నాడు. ఎవరికి అనా పైసలతో సహా డబ్బు ఇస్తున్నాడు. సినిమా అనుకున్న టైంకి ఎన్ని స్క్రీన్స్ కావాలో చేసుకొని రిలీజ్ చేస్తున్నాడు. అది హ్యాట్స్ ఆఫ్. ఆయన ఇంకా మరిన్ని, ఎందుకంటే మాకు ఎప్పుడో బిగినింగ్లో వచ్చి 100 సినిమాలు అయింది, నాకు సర్టిఫికేట్ ఇవ్వమని ఓ రోజు ఛాంబర్లో అడిగారు. అంటే 100 ఇదని అంటే ఇస్తాం, దాని గురించి ఉంది మొత్తం అయినాకన్నా. అంటే బేసిక్ ఏంటంటే ఆయనకి ఆ ప్యాషన్, ఆ ఇంట్రెస్ట్, తనకంటూ ఒక సర్కిల్ ఏర్పరచుకున్నారు. తనకంటూ ఇప్పుడు ఒక సెంటర్ పాయింట్ లాగా అయిపోయింది. తను ఏది చేసుకున్నా కూడా తనతో పాటు తనను చూసి చాలామంది స్ఫూర్తి చెందాలి. సినిమా ఇవాళ పెద్ద సినిమాలు కూడా అట్లా, ఎందుకంటే థియేటర్స్కి రావాలంటే అన్నీ దీంట్లో వస్తున్నాయి, చూస్తున్నారు. అటువంటి ఎప్పుడో క్రేజ్ వస్తాయి. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో కూడా 15 సినిమాలు స్టార్ట్ చేసి రేపు 15 సినిమాలు రిలీజ్ చేస్తున్నందుకు ఫస్ట్ అభినందిస్తూ, ఇంతమంది చాలామంది వెయిట్ చేస్తున్నారు. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అందరికీ ఒకసారి ధన్యవాదాలు చెప్తూ, ఆల్ ద వెరీ బెస్ట్ రామ్ సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అండి. వేదిక అలంకరించిన ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు అండి. అందరికీ పేరు పేరున. రామ్ సత్యనారాయణ ఏం చెప్తాం, ప్రతి సంవత్సరం చెప్తూనే ఉన్నాం. కొత్తగా ఈ సంవత్సరం ఏం చెప్పాలో ఆలోచిస్తాం. అంటే 100 అయిపోయినాయి, ఈ సంవత్సరానికి 200 అవుతాయా, 150 అయినాయి అని చూసుకోవాలి తప్పక మనోడి గురించి చెప్పడానికి ఏం మిగలలేదు. అన్నీ చెప్పి 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 అలసిపోయాం. ఎనీవేస్, కాకపోతే ఏంటి, ఈ సంవత్సరం మన ఒకరోజు షాక్ ఇచ్చాడు. ఒక 20 డేస్ బ్యాక్, 3 మంత్స్ బ్యాక్ ఏంటంటే ఒకరోజు వచ్చి ఫోన్లో ఫోటోలు చూపిస్తున్నాడు. ఏంటి అవి ఇవన్నీ గెస్ట్ చేయండి సార్ ఎవరో అన్నాడు. గెస్ట్ చేయడం ఏంటి, ఈ గెటప్లు ఏంటి, గోల్ ఏంటి అన్నాడు. వాళ్ళు ఒక 20 గెటప్లు చూపించాడు నాకు రోజు. ఏంటంటే సార్ ఇవన్నీ ఏలు చేశానండి. మొన్న 15 రోజుల క్రితం ఏ సినిమా తీశాడు, మంచి పని చేశాడు, ఎవరంటే నేనే చేశానండి అన్నాడు. ఈ షాక్ల మీద షాక్లు తట్టుకోవడం కష్టం అయిపోయింది. ఇప్పుడు షాక్లు అలవాటు అయిపోయింది. 15 సినిమాలు స్టార్ట్ చేస్తానంటే షాక్ పడ్డాం. రేపు పొద్దున వచ్చి సార్ 15 ఫిగర్ అయిపోయింది, రేపు 25 ఫిల్మ్స్ ఒకే రోజు స్టార్ట్ చేస్తున్నాను, ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, షాకు పడాం. సో దట్స్ ఈజ్ ఓన్లీ గై యూ కెన్ డూ ఇట్. సో ఇందాక రామారావు చెప్పినట్టు అండ్ అశోక్ చెప్పినట్టు టర్న్ ఓవర్ అవుతుందా లేదా తను పెడతా. బట్ వన్ థింగ్ ఇస్, మాకు అర్థమైందంటే తను తీసిన ప్రతి సినిమాలో తను ఒకటి చెప్పాడు, సార్ ప్రతి సినిమాలో 10,000 అన్నా నేను ఎక్స్ట్రా తీసుకుని వెళ్తానండి. దట్స్ ఎనఫ్ ఫర్ మీ అన్నాడు. దట్స్ ఇస్ సక్సెస్. అవసరాలు ఇంకా ఉన్నాయని చెప్పాడు కదా, దానికి అదే కారణం. సో దట్స్ ఓన్లీ రీజన్. సో అట్లాగే దాసు గారి దగ్గర శిష్యరేఖం చేసి అక్కడ కోడి రామకృష్ణతో ఫ్రెండ్షిప్ చేసి ఇవాళ రోజున దాసు గారికి కానీ కోడి రామకృష్ణ గారికి కానీ ఇద్దరికి ప్రతి సంవత్సరం 2 ఈవెంట్లు చేస్తున్న ఏకైక వ్యక్తి. అట్లాగే పదే కంటిన్యూ చేస్తారు. అంటే మీతో సగం తెలియదు కానీ చాలా మంది చేస్తారు. బట్ ఐ నో దట్ దిస్ గే విల్ డెఫినెట్లీ కంటిన్యూ డూయింగ్ ఇట్. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ రామ్ సత్యనారాయణ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. శ్రీ మురళీమోహన్ గారిని తమ సందేశం వస్తుందిగా కోరుతున్నాను. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈ రోజున వేదికని అలంకరించిన పెద్దల్లో మరి ఆయన ఏమని పరిచయం చేయాలో నాకే అర్థం కావట్లేదు. రఘురామకృష్ణరాజు గారిని పారిశ్రామికవేత్త అని చెప్పాలా, వ్యాపారస్తులు అని చెప్పాలా, మరి అన్నిటికీ మించి మా ఆతిథ్యం ఇచ్చే రాజుగారు అని చెప్పాలా, లేకపోతే ఎంపీ గారు అని చెప్పాలా, లేకపోతే వీటన్నిటికంటే ఒక విశేషం ఉందండి. ఒక పార్టీలో గెలిచి ఆ పార్టీ ముఖ్యమంత్రికే నువ్వు చేసే పద్ధతి కరెక్ట్ కాదు అని చెప్పే దమ్ము ధైర్యంతో ఎదురు తిరిగి ఆయన మీద ఎన్ని హత్యా ప్రయత్నాలు జరిగినా కూడా వాటిలన్నింటినీ కూడా తట్టుకొని, ఎన్ని హింసలు పెట్టినా తట్టుకొని నిలబడిన వ్యక్తి ఇవాళ రోజున ఆల్ ఇండియా ఫేమస్ అయిపోయాడు. ఆయన చూస్తే నాకు కొంచెం కోపం వస్తుందండి, ఈర్ష్య కూడా వస్తుంది. ఎందుకంటే నేను సినిమా యాక్టర్ అయ్యి ఇప్పుడు 50 ఏళ్ళు పైన అయింది. మా ఆవిడికి చెల్లెలు ఒక ఆవిడ ఉంది, మా మరదలు. ఎప్పుడు నా దగ్గరకు వచ్చి ఫోటో తీసుకోవాలి బాబుగారు అని అడగల. మొన్న ఈయన ఫంక్షన్కి వస్తే మా మరదలు వచ్చి బాబుగారు రఘురామకృష్ణ గారితో నాకు ఫోటో తీయరాని అడిగింది. ఏమయ్యా
అది వాళ్ళని గ్లామర్, ఆల్ ఇండియా గ్లామర్. అలాంటి రామానాయుడు గారు ఒక మాట అన్నారు, ఆయన కలిపి రోజు వాకింగ్కి వెళ్తూ ఉండేవారు కేబీఆర్ పార్క్లో. ఆయన అన్నాడు, ఈ రఘురామకృష్ణరాజు గారు కనుక నాకు ఇంకొక 10 ఏళ్ళు కనుక ముందు పరిచయం నడితే ఈ పార్టీ అసలు ఎక్కడ ఉండేవాడిని నేను అన్నాడు. ఇప్పుడు కూడా బాగానే ఉన్నారు కదండి, బాగానే ఉన్నాను, కానీ అసలు వ్యాపారం అంటే ఏమిటి, ఎలా చేయాలి అనే మాటలు అతని దగ్గర ఎన్నో నేర్చుకున్నాను. ఇప్పుడు రామానాయుడు గారు లాంటి వ్యక్తే అన్నాడంటే ఆయన గొప్పతనం ఏంటో ఒకసారి ఆలోచించాను. అలాగే ఈ రోజున రామసత్యనారాయణ గారు ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా కళకళలాడుతూ ఉంటుంది థియేటర్ మాత్రం. చక్కగా వస్తారు, చివరి దాకా అందరూ ఉంటారు. పాలకొల్లుకి రామసత్యనారాయణ గారికి మీరు కూడా పాలకొల్లే కదా, పాలకొల్లు నుంచి సినిమా ఇండస్ట్రీకి కానీ నాటక రంగానికి కానీ వచ్చినంతమంది నటీనటులు కానీ సాంకేతిక నిపుణులు కానీ కవులు కానీ కథా రచయితలు కానీ ఎంతోమంది ప్రొడ్యూసర్లు కానీ ఎంతోమంది వచ్చారు. అలా వచ్చిన వాళ్ళ వరుస చెప్పాలంటే రేలంగి నరసరావు గారు నా పక్క వస్తే చెప్పగలుగుతారు, పేర్లు అన్ని పేర్లు ఉన్నాయి. అలాంటి నాకు కూడా ఒక చిన్న సంబంధం ఉందండి పాలకులతో. నేను మొట్టమొదటి వేసిన నాటకం మొదటి ప్రదర్శన పోకల నరసింహారావు గారని మీ పాలకొల్లు రచయిత, ఆయన రాసిన రాళ్ళు రత్నాలు అనే నాటకంలో నేను హీరోగా వేశాను. పాలకొల్లులోనే మహాత్మా మైత్రి మండలి అని వాళ్ళు నాటక పోటీలు చేసేవారు ఎవరి ఇయర్. దాంట్లో మొట్టమొదటిసారిగా వేయటం, అలాగే దాసర్ గారు గురువు గారు అవటం, ఆయన సినిమాలన్నింటిలో కూడా ఆయన నాకు క్యారెక్టర్స్ ఇవ్వటం, అలాగే కోడి రామకృష్ణ గారు కూడా మా బ్యానర్లో 2 సినిమాలు తీసి 2 మంచి సినిమాలు తీసి ఇవ్వటం, అన్ని రకాలు కూడా. పాలకొల్లు అంటేనే అద్భుతం అనమాట. అలాంటి పాలకొల్లులో ఇక్కడ ఉన్న వాళ్ళు మీ వాళ్ళు చాలామంది ఉన్నారు, మీ శిష్యులు. ఇందాకెవరో అన్నారు కోడి పిల్లలు అని, మీరేనా ఉంది? మరి కోడి రామకృష్ణ గారి పిల్లలు మీరందరూ కూడా చాలామంది ఉన్నారు, కోడి పిల్లలు చాలా ఉన్నాయని చెప్పారు. చాలా సంతోషం అండి. ఇందాక అందరూ చెప్పినట్టుగా అసలు ఒక్క రోజున 15 సినిమాలు, స్టార్టింగ్ ఏంటో అర్థం కాలే ఎవరికి. ఏంటి నిజంగానే చేస్తున్నారా, లేకపోతే ఏంటి ఊరిని ఆసామాషిగా ఆట పట్టిస్తున్నారా, లేకపోతే ఇవన్నీ చూపించి డబ్బులు ఎవరి దగ్గర అడ్వాన్సులు తీసుకుంటున్నారా అనేటువంటి అనుమానాలు కూడా వచ్చినాయి. చాలా గ్రాండ్గా చేశారు ఆ రోజున. మరి అన్ని సినిమాలు కూడా ఒకే రోజు రిలీజ్ అండి, 1 by 1 చేయండి. ఒకే ఒక రోజు చేస్తే మీ సినిమాయే క్లాష్ వస్తుంది. అందుకని ఒక నెలకు ఒకటి చూసినా సంవత్సరం టైం ఉంటుంది. చక్కగా చేసి బాగా మంచి సినిమాలు తీయాలి. మరి దాసరి నారాయణరావు గారు కానీ కోడి రామకృష్ణ గారు కానీ మీలాంటి స్నేహితుడు శిష్యుడు ఉండటం అనేది వాళ్ళ అదృష్టం, మీ అదృష్టం కాదు. వాళ్ళు చనిపోయినా కూడా ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా దాసరి గారి పేరున కోడి రామకృష్ణ గారి పేరు మీద కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తి ఎవరూ లేరు. అది అతిశయోక్తి కాదు, ఆయన అంత గొప్ప మనిషి. ఎప్పుడు ఎంత ఎదిగినా ఒదిగుండాలని ఉండే మనిషి రామసత్యనారాయణ గారు. ఇంకా ఆయన ఆ మధ్యలో ఒక డాన్స్ చేసింది, ఒక క్యాసెట్ చూపించారు. అసలు చూస్తే నాకు ఎంత బాగా చేశారు డ్యాన్స్ చెప్పడానికి లేదండి. అదే నిజమే. నేను అడిగాను, ఏమయ్యా ఇది నిజంగా చేసావా లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా ఏంటి అని అంటే, లేదండి నిజంగానే చేశాను. ఎంత బాగా చేశారు డ్యాన్స్. అంత గొప్ప ఆర్టిస్ట్ ఆయనలో ఉన్నాడు. మంచి క్యారెక్టర్ చేస్తాడు. మీరు రాబోయే రోజుల్లో గిన్నీస్ వరల్డ్ చాలా వచ్చేసి మీకు ఇప్పటికే ఇంకా రావాలని తెలుగు సినిమా ఇండస్ట్రీలో, తెలుగు సినిమా ఇష్టం ఉండదు కాదు, భారతీయ చలనచిత్రం ఇష్టం ఉండకనే కాదు, ప్రపంచ సినిమా చరిత్రలో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్ తీసిన ప్రొడ్యూసర్ ఎవరంటే రామసత్యనారాయణ గారు అని చెప్పుకునే రోజు వస్తుందని, అది రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు సన్మాన గ్రహీత పద్మశ్రీ మొన్ననే రాష్ట్రపతి గారి చేతుల మీద అందుకున్న పెద్దలు అందరూ ఎంతగానో గౌరవించే మురళీమోహన్ గారికి, అలాగే ఇంకా వరుస క్రమంలో వస్తాను. నేటి కథానాయకుడు, రాబోయే రోజుల్లో కనీసం శతచిత్ర నాయకుడు రామసత్యనారాయణ మిత్రుడు, ప్రియమిత్రుడు అశోక్ కుమార్, ఇక్కడ రామారావు గారు మిత్రులు
రామారావు గారు, భగవంతుణ్ణి భక్తుణ్ణి అనుసంధానం చేసే మా కృష్ణ గారు, అందాల కథానాయకుడు సుమన్ గారు, శ్రీమతి దివ్యవాణి గారు, ప్రసన్న గారు, నాకు ఎంతో ఇష్టడు మిత్రుడు దాము, వీరశంకర్ గారు, నరసింహరావు, సరే సార్ మీ పేరు మర్చి డాక్టర్ కిషోర్ గారు, ఇంకా ఇక్కడ ఎందరో అవార్డు గ్రహీతలు ఉన్నారు. వాళ్ళందరికీ నా నమస్కారం. కోడి రామకృష్ణ గారు నేను ఇప్పుడు దాకా ఎప్పుడు చెప్పాల. ఫస్ట్ టైం నేను కోడి రామకృష్ణ గారిని 76 అనుకుంటా రైల్లో ఫస్ట్ టైం నేను ఆయన్ని కలిసా. అప్పటికి ఆయన ఎవరో ఎవరికీ తెలియదు, నాకు తెలియదు. ఫస్ట్ టైం కలిసినప్పుడు శివరంజని సినిమాకు దేనికో నేను దాసరి నారాయణరావు గారి దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్నాను అని చెప్పి ఆయన చెప్పాడు. ఏదో కాసేపు నాకు సినిమాలు ఇంట్రెస్ట్, కాసేపు మాట్లాడుకున్నాం. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత రాఘవ్ గారు సినిమా మొదలైనప్పుడు ఆ ఫోటో చూసి అప్పుడు నాకు ట్రైన్లో కలిసిన ఆ కుర్రోడే, అంటే నాకన్నా పెద్ద ఆయన అనుకోండి, ఈ సినిమా డైరెక్టర్ అనుకుని ఆ తర్వాత చాలా సంవత్సరాల తర్వాత ఆయన కలిసినప్పుడు నేను ఆ సంఘటన, రైలు సంఘటన కూడా గుర్తు చేసుకున్నాం. ఆయన 100 సినిమాల పైబడి 125 గ్రేట్ 100 పైబడి తీసిన దర్శకులే 3-4 ఉన్నారు మన సౌత్ ఇండియాలో. ఆల్ ఇండియా లెవెల్లో అయినా సరే ఈ 4 ఉంటారు అనుకుంటున్నా. మరి అందులో కూడా సింహభాగం సూపర్ హిట్లు. ఫస్ట్ సినిమాయే సంవత్సరం, రెండో సినిమా సుమన్ గారిది కూడా, తరంగిణి కూడా సంవత్సరం. అలా చాలా సినిమాలు, ముద్దుల మావయ్య, కనీసం 4-5 సినిమాలు 1 year ఆడిన సినిమాలు, సూపర్ హిట్ సినిమాలు, ఎన్నో సినిమాలు ఆయన చేశారు. సరే, ఆయన హిట్ల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక చెప్పుకోవలసిన వ్యక్తి నేటి కథానాయకుడు రామ సత్యనారాయణ. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, అసలు ఏంట్రా బాబు, అసలు మామూలుగా సినిమా బడ్జెట్లో తీయాలి అంటే కేరళ వాళ్ళని చూస్తాం మనం. చాలా రిచ్గా ఉండే సినిమాలు కూడా 3 కోట్లలో తీస్తారు. వాళ్ళు 3 కోట్లలో తీసి సినిమా ఈయన 30 లక్షల్లో తీస్తాడు. అసలు సీక్రెట్ చెప్పను, అంటే 30 అంటే కొంచెం ఎక్కువ వేసి చెప్పానండి. అసలు చాలా 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 అంటే ఇప్పుడు 300 కోట్లు పెట్టి సినిమా తీసి సూపర్ హిట్, ఎపిక్ హిట్ అని 20-25 పోగొట్టుకుంటున్నారు చాలామంది. కానీ ఆయన ఏదైనా 1-6 సినిమాలో పోయినా ఆ సంవత్సరం తీసిన వేరే సినిమాల్లో ఈ 2 అయ్యేటప్పటికీ ఆయన వేరే వ్యాపారాల్లో ఏమన్నా నష్టపోయాడేమో తెలియదు, కానీ సినిమా వ్యాపారంలో నష్టపోని వాళ్ళే ఒక 5% ఉంటే ఇన్ని సినిమాలు తీసి నష్టపోయిన వాళ్ళు 1-2% కన్నా ఉండరు. ఈయన ఖచ్చితంగా భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కనీసం 300 సినిమాలు అయితే ఆయన గ్యారంటీగా తీస్తాడు. ఆ మోడర్న్ థియేటర్స్ కానీ మా మిత్రులు రామానాయుడు గారు అందరూ 150 లోపే ఆగిపోయారు. 300 సినిమాలు తీసిన వ్యక్తిగా రామ సత్యనారాయణ గారు ఉండాలని, ఆ ఫంక్షన్ మళ్ళీ మా మురళీమోహన్ గారు, సుమన్ గారు అందరూ కూడా, ఎందుకంటే ఆయన ఎక్కువ టైం తీసుకోడు, మనకి ఇబ్బంది లేదు. సంవత్సరానికి ఒక 20-25, అందులోనూ ఇప్పుడు ఏఐ కూడా వచ్చింది. ఆయన అసలు చిరంజీవి గారు యాక్ట్ చేసిన సినిమా యమకింకరుడు టైటిల్ని యమకింకరుడు రిటర్న్స్ అంట. ఆయన ఆ మధ్యన ఆయన కొత్త సినిమా స్టిల్స్ అన్నీ కూడా ఇందాక దామో చెప్పినట్టు నాకు కూడా చూపెట్టారు. ఒక స్టిల్ అయితే చూసి సో అమరేష్ పురిలో ఉన్నాడు ఆయన, ఏమీ తేడా లేదు.
డిట్టో అటువంటి క్యారెక్టర్లో, మాంత్రికుడు క్యారెక్టర్లో, హీరో క్యారెక్టర్లో, ఇంకా రకరకాల ఇందాక మనం చూసాం ఆయన విన్యాసాలు. ఏదైనా ఇలాంటి క్యారెక్టర్లు చేయాలంటే చాలా గుండె ధైర్యం ఉండాలి. ఏదో చాలామంది నాకు చాలా ధైర్యం ఉంది, ఎవరిని ఎదుర్కొన్నాడు అంటారు, కానీ ఇటువంటి గుండె ధైర్యం ఉన్న వాళ్ళు చాలా అరుదు. ఎందుకంటే ఇన్ని సినిమాలు తీయటం, నిలదొక్కుంటాం, నేను హిట్ సినిమా తీయను అని ఒట్టెట్టుకున్నానని చెప్పడం అది మరీ దారుణం. కానీ ఫ్లాప్ అవ్వదు, హిట్ తీయడు, ఫ్లాప్ అవ్వదు ఫైనాన్షియల్గా. అది నిజంగా చాలా గొప్పతనం. మరి గతంలో పెద్దలు మాజీ గవర్నర్ రోషయ్య గారు ఎప్పుడు కూడా మా రామ సత్యనారాయణ గారిని ఇప్పుడు ఎంతో ఇష్టపడతారు ఆయన. రోషయ్య గారిని కూడా ఎందుకు సార్ అన్ని ఫంక్షన్లకి వెళ్తారంటే మంచోడే మనోడు అని చెప్పి ఆయన గవర్నర్ కింద ఉన్నప్పుడు కూడా ఈయన ఫంక్షన్లు అయితే మిస్ అయ్యేవారు కాదు. నిజంగా అంతమంది మనసులు గెలుచుకోవటం కూడా ఆయన మంచితనానికి నిదర్శనం. ఇంకా ఎక్కువ సినిమాలు తీయాలి. ఇందాక యూనివర్సల్ రికార్డ్ ఆయన కూడా ఈయనకి బ్రదర్లో ఉన్నారు చూడటానికి. ఇంకా మరిన్ని యూనివర్సల్ రికార్డ్స్ ఆయన ఖచ్చితంగా అందుకోవాలని చెప్పి కోరుకుంటూ, త్రిశత చిత్ర నిర్మాతగా ఖచ్చితంగా మరొక్కసారి చూడాలని కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్ సార్, గాడ్ ఈజ్ విత్ యూ. చాలామంది నిర్మాతలు మిమ్మల్ని చూసి సిగ్గుపడి నేర్చుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్.